త్రిషకు రెండో ఏట నుంచే క్రికెట్ స్టార్ట్ చేశామని ఆమె తండ్రి రామ్రెడ్డి తెలిపారు. తన కుమార్తెను క్రీడాకారిణిగా చూడాలనుకున్నానని, అందుకే భద్రాచలం నుంచి హైదరాబాద్కు వచ్చానని చెప్పారు. రోజుకు 8 గంటల క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుందన్నారు. ప్రభుత్వం హెచ్సిఏ తమకు బాగా సపోర్ట్ చేస్తుందని, త్రిష ఇండియాకు ఆడాలనేది తన కోరికంటున్న రామ్రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. అండర్ 19 ప్రపంచ కప్లో మహిళా ప్రపంచ కప్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో తెలంగాణ ముద్దుబిడ్డ అటు గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. మనం చూసాం 2 మ్యాచ్ల్లోనూ ఒకటి 100 చేసింది, 2 మ్యాచ్ల్లోనూ 3 వికెట్లు తీసి 44 నాట్అవుట్గా నిలిచింది. అయితే ఇంత అమ్మాయిల్ని ఇన్స్పైర్ చేసినటువంటి తండ్రి, తనకు ఎంతగానో తండ్రి సపోర్ట్ ఉందని త్రిష పదే పదే చెప్తుంది. ప్రస్తుతం తండ్రి రామ్రెడ్డి గారు మనం తెలుసుకుందాం. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఈ రకంగా భారత్లో అండర్ 19లో ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషించింది. దానికి మీరే బాగా సపోర్ట్ చేశారంటే ఎలా సపోర్ట్ చేశారు? ఆమెకి 2 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాను క్రికెట్. 5 ఇయర్స్ భద్రాచలంలో చేయించాను. అక్కడ ఫెసిలిటీస్ లేవని 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఈస్మాడిపల్లి సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ. ఇక్కడ మంచి కోచింగ్, ఇక్కడ చాలా అన్ని ఫెసిలిటీస్, మ్యాచెస్ ప్లస్ క్వాలిటీ కోచెస్ అంతా చాలా మంచిగా ఉన్నారు. ఇక్కడే కోచ్ చేస్తాం. లాస్ట్ 17 ఇయర్స్ నుండి డైలీ 8 అవర్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చింది. ఆ రిజల్ట్ ఇప్పుడు మంచిగా అనిపించింది నాకు. ఆమె 2 వరల్డ్ కప్స్, 2 ఏషియా కప్స్ విన్ అవ్వటం. లాస్ట్ వరల్డ్ కప్ మనం చూసిన మొన్న ఆడిన వరల్డ్ కప్లో 100 చేసింది. 100 తర్వాత మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో కూడా ఆమె విన్నింగ్ విక్టరీ కూడా ఆమె చేసింది. ఎట్లా అనిపించింది? చాలా ఐ ఫీల్ గుడ్ సార్. మంచిగా నాకు అంటే ఆమె చేసిన హార్డ్ వర్క్ అంతా నాకు ఆ మ్యాచ్లో కనిపించింది. నెక్స్ట్ దీంతో ఇంకా ఆమె ఇంకా కృషి చేసి ఇప్పుడు సీనియర్ ఇండియాలోకి వెళ్ళాలా, దాని గురించి ఇంకా ప్రాక్టీస్ చేయాలా, ఇంకా కష్టపడాలా. హోప్స్. అంటే మీకు క్రికెట్ కావాలని మీరే సపోర్ట్ చేస్తారా ఫస్ట్ నుంచి? ఆమె కావాలని ఆమె అంతటా ఆమె కోరిందా? లేదు, ఆమెకు తెలియదు. క్రికెట్ స్టార్ట్ చేసాము 2 ఇయర్స్ అప్పుడు. ఆమెకి ఏం తెలియదు. ఆమెకు 2 ఇయర్స్ ఉన్నప్పుడే నేను స్టార్ట్ చేశాను. 7 ఇయర్ అంటే ఇంకా 7 ఇయర్స్కి కొంచెం తెలుస్తుంది ఆమెకి. 8 ఇయర్స్ అండర్ 16 స్టేట్ టీమ్ ఆడింది హైదరాబాద్. అంటే మీరు ఆమెకు తెలియనప్పుడు మీరు ఆమె క్రికెటర్ కావాలని మీరు ఎట్లా అనుకుంటారు అసలు? అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషనా? మీరు ఏమైనా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? యాక్చువల్గా నేను హాకీ నేషనల్ మీట్ ఆడాను అండర్ 16 స్టేట్కి. సో హైదరాబాద్ ఐటీసీ ఫిట్నెస్ కన్సల్టెంట్గా ఉన్నాను కోచ్గా. ప్లస్ భద్రాచలంలో నాకు ఓన్ జిమ్స్ ఉన్నాయి. సో ఆ ఫీల్డ్లో ఉన్న భద్రాచలంలో కూడా భద్రాద్రి కప్పు, నెహ్రూ కప్పు కొన్ని టోర్నమెంట్స్ మేము ఆర్గనైజ్ చేస్తాం. సో నాకు కొంచెం క్రికెట్ అంటే ఇష్టం. ఒక క్రీడాకారుడు కాబట్టి ఒక క్రీడాకారిని చూడాలనుకుంటారు. అంతే నేను తన్ని ఇండియా ప్లేయర్ని చేయాలని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంది? అక్కడ గవర్నమెంట్ కావచ్చు, ఎస్సీఏ కావచ్చు, సపోర్ట్ ఎలా ఉంది? ఇచ్చే సపోర్ట్ మంచిగా ఉంది సార్. గవర్నమెంట్ సపోర్ట్ కూడా మంచిగా ఉంది. ఆఫ్టర్ త్రిష, బిఫోర్ త్రిష ఎట్లా అనిపిస్తుంది? అంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత త్రిష అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది, భారతదేశం మొత్తం కూడా త్రిష పేరు నోట్లో ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు తండ్రిగా? ఫీల్ గుడ్ సార్, గుడ్. ఇంకా ప్రాక్టీస్ చేయాలా, ఇంకా సీనియర్ ఇండియా టీంలోకి వెళ్ళాలా, అది గోల్ సార్. ఇక ఉమెన్ ఐపీఎల్లో కూడా మన లాస్ట్ మ్యాచ్ సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మ్యాచ్లో అవకాశం ఉందంటారా ఖచ్చితంగా? అంటే ఇప్పుడు ఈ ఆక్షన్ అయిపోయింది సార్. అది ఇంకా కష్టపడతాం. ఇంకా డిమాండ్తో ఇంకా చాలా క్వాలిటీగా అలాగే దాని గురించి ఇంకా పవర్ హిట్టింగ్ అంతా దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఫైనల్గా తండ్రి గోల్ ఇంకా ఉందంటారా? ఉంది సార్. సీనియర్ ఇండియా సార్. మారుమూల గ్రామం నుంచి ఇట్లా అమ్మాయిలు చాలా మంది రాకుండా వెనుకడుగు వేస్తుంటారు, తండ్రులు సపోర్ట్ చేయరు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు ఒక తండ్రిగా? ఏం లేదు, కష్టపడితే అన్నీ వస్తాయి. అంతే. ఈ రోజు అనేది ఇంపార్టెంట్, రేపు అనేది కాదు. ఈ రోజే కష్టపడాలా. రేపటికి పోస్ట్ పోన్ చేయకుండా ఉంటే అన్నీ దగ్గరికి వస్తాయి. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఇది చూసిన మొత్తం మీద ప్రతి ఒక్క తండ్రి ఆ పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయాలి. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి తనకు క్రికెట్ ఆడిపించాను. ఇప్పటి వరకు దాదాపు 18 సంవత్సరాల వరకు క్రికెట్ని ఆడిపించాను. భద్రాచలంలో మెరుగైనటువంటి వసతులు లేకపోవడంతో హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఇక్కడ గ్రౌండ్లో మంచి గ్రౌండ్లో ఆమెకు కోచింగ్ ఇప్పించి ఈ రకంగా అండర్ 19 వరల్డ్ కప్లో ఆడే విధంగా తను తోడ్పాటు చేశాను. ఇక ఆమె పట్టుదల కృషి ఆమెకు ఈ స్థాయికి తీసుకొచ్చిందని తండ్రి రామ్రెడ్డి చెప్తున్నారు. ప్రతి ఒక్క తండ్రి కూడా ప్రతి ఒక్క కూతుర్ని ఇంట్లోకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరు క్రీడలకు కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా త్రిష తండ్రి రామ్రెడ్డి చెప్తున్న పరిస్థితి.
విడిజిన్స్ రామ్తో సునీల్ 10 టీవీ హైదరాబాద్.